ఎక్కువగా ఏడుస్తున్న బేబీస్ కి గ్రైప్ వాటర్ ఇవ్వొచ్చా? చాలా మంది పేరెంట్స్ ఇస్తూ ఉంటారు. అది నిజంగా పనిచేస్తుందా? ఇక్కడే చాలా మంది పేరెంట్స్ పొరపాటు చేస్తారు. అసలు గ్రైప్ వాటర్ లో ఏమేమి ఉంటాయి మీకు ఐడియా ఉందా? ఆల్కహాల్, ఉండే షుగర్ కంటెంట్, అప్రూవ్ గాని కొన్ని మూలికలు ఇవన్నీ కలిపి ఉంటాయి. దీని వల్ల మలబద్ధకము, గ్యాస్ అండ్ ఇంకా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఈ గ్రైప్ వాటర్ వల్ల రావచ్చు మేబీ. మరి కొలిక్ తగ్గడానికి ఏం చేయాలి? దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. మీ బేబీకి ఫీడ్ అయిపోయిన తర్వాత బాగా ప్రాపర్ గా తేపియండి. తర్వాత ఈ సైకిల్ లెగ్స్ ఎక్సర్సైజ్ ఒక బెడ్ మీద పడుకోబెట్టి చేపియండి. అలాగే బాగా టమ్మీ మసాజ్ చేయండి, టమ్మీ టైం ఇవ్వండి. ఇలాంటివి చేయడం వల్ల ఈ సింపుల్ సొల్యూషన్స్ తో ఈ అనవసరమైన కోలిక్స్ అనేది అవాయిడ్ చేయండి. మరి గ్రైప్ వాటర్ పిల్లలకి ఇవ్వడం అసలు అవసరమే లేదా? అవసరమే లేదు, మర్చిపోండి. పైగా దాని వల్ల ప్రమాదాలు కూడా. నేచురల్ మెథడ్స్ ట్రై చేయండి. ఇది సింపుల్ సొల్యూషన్ అండ్ బెస్ట్ సొల్యూషన్. గ్రైప్ వాటర్ గురించి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా. మీకు తెలిసిన పేరెంట్స్ అందరికీ ఇది షేర్ చేయండి.